తులసి మామ్, నువ్వా? నేనింకా అమ్మే వచ్చిందనుకున్నా. నీకొక విషయం తెలుసా? నేను నిన్ను టచ్ చేయగానే మామ్ వచ్చినట్టు అనిపించింది. వచ్చి ఓ మంచి సజెషన్ ఇచ్చింది. దసరా కథంతా చెప్పేసింది. ఆ తర్వాత దసరా అంటే చెడు పైన మంచి గెలిచే పండుగ. ఆడవాళ్ళని నీచంగా చూసే రాక్షసుడు చచ్చిపోయే పండుగ. తులసి మామ్, ఈ 10 రోజుల్లో నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పించినట్టుగా ఈ నవరాత్రి వ్రతం చేస్తాను. అఖండ దీపం వెలిగిస్తాను. 1 టైం భోజనమే చేస్తాను. స్లిప్పర్స్ కూడా వేసుకోను. నేల మీదే పడుకుంటాను. ఆ రాక్షసుని ఓడించి తీరుతాను. మహిషాసుర్, నో, మనోజాసుర్, your countdown starts now. ఏంటి, ఎప్పుడూ బయలుదేరుతానని చెప్పిన నాయనమ్మ ఇంకా రాలేదు? ఎందుకు లేట్ అయింది? పైగా మనందరిని ఇక్కడే రెడీగా ఉండమని చెప్పింది. ఎందుకో ఏంటో. ఊళ్ళో ఏదో జరిగింది, ఉలికి పడ్డ వాళ్ళందరినీ పిలిపించండి అన్నాడట వెనకటికి ఓ సైన్యాధికారి. ఇదిగో ముందే అడిగేస్తున్నాను, ఎవరైనా ఏవైనా వెధవ పని చేశారా ఏంటి? ఎరా చంద్ర? అరే, ఇది మరీ బాగుంది. విషయం తెలియకుండానే నేను దొరికాను కదా, నన్నంటే ఎలా? నన్ను అడక్క ముందు నేనే చెప్పేస్తున్నాను, నేనేం చేయలేదు. ఏమా చెల్లెలా, మీ అమెరికా కోడలి పిల్ల ఏమైనా చేసిందో ఏమో. అందుకే మనందర్నీ ఇక్కడ ఉండండి అందత్త. ఇవాళ మనకేదో ఉందిలే. అయ్యో, ఐ ప్రామిస్, నేనేం చేయలేదు పెద్దత్త. అమ్మో, ఇంకా నేను నా కలను పూర్తిగా కూడా కనలేదు. మా అత్తగారికి ఏం లొసు కనిపించిందో ఏంటో, నన్ను నా కాబోయే కోడల్ని అనడానికి ఇలా అందరి ముందు నించోబెట్టింది. ఏంటి కళ? ఏం కళ? నేను కూడా నీ కల్లో ఉన్నానా? అయ్యో అక్క, నువ్వు లేకుండా నా కల ఎలా పండుతుంది? మా చెల్లి అమ్మ ఖచ్చితంగా ఆ బలం డబ్బుల గురించి అందరినీ పిలిపించుంటుంది, నన్ను దోషిగా నిలబెట్టి నా పిల్లల ముందు నన్ను అవమానించడానికి. లేదన్నయ్య, అమ్మ ఎప్పుడు అలా చేయదు. ఏదైనా ముఖ్య విషయమేమో. ఇంకేముంది, పద్మకి పెళ్లి తను లేకుండా ఖాయం చేశామని విపరీతమైన కోపంతో వస్తుందేమో. ఆ కోపంతోనే సంబంధం కూడా క్యాన్సిల్ చేస్తుందేమో. ఏమ్మా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఒక్క మంచి ఆలోచనైనా చేశారా? ఎవరైనా మీ మాటలు వింటే సావిత్రమ్మని పెద్ద నీయంత అనుకుంటారు. అంత చల్లని తల్లిని పట్టుకొని ఎందుకమ్మా లేనిపోని మాటలంటారు? ఇప్పుడు ఆవిడొచ్చే టైం అయింది. కాసేపు ఉంటే అదేదో మీకే తెలుస్తుందిగా. కరెక్ట్గా చెప్పావు దుర్గి డార్లింగ్.